వంశీ అనే యువకుడి వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు తారా చంద్రిక తండ్రి. ఈ నెల 18న మైలార్దేవ్పల్లిలో ఇంట్లో ఫ్యాన్ కురేసుకుని ఆత్మహత్య చేసుకుంది చంద్రిక. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, చాలా బాగా చదువుతుందని చెప్తున్నారు ఆమె తండ్రి. కూతురు ఆత్మహత్యపై పలు అనుమానాలు ఉన్నాయంటున్న తారా చంద్రిక తండ్రితో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. మైలార్దేవ్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఓ మైనర్ బాలిక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఏమీ తోచని పేరెంట్స్ వెంటనే స్వస్థలానికి తీసుకొని వచ్చి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. కానీ తండ్రికి అనుమానం వచ్చింది. తన కూతురు చావు వెనుక ఏదో బలమైన కారణం ఉంటుంది అని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రీపోస్ట్ మార్టం నిర్వహించారు పోలీసులు. ఆ తర్వాత కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుంటే ఒక ట్విస్ట్ ఎదురైంది. ఒక యువకుడి వేధింపుల కారణంగానే ఆ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికీ ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఆ బాలిక తండ్రి మనతో ఉన్నారు. ఇప్పుడు మీ పాప చనిపోయింది, అసలు ఏం జరిగింది? సండే 18వ తారీఖు అండి. నేను డ్యూటీకి వెళ్ళినా, నాకు 4:20కి అట్లా కాల్ వచ్చింది. ఇంటికి వెళ్ళి చూస్తే అప్పటికే అమ్మాయి తను సూసైడ్ చేసుకున్నది. నేను వెంటనే నా ఊరికి తీసుకొచ్చి ఎలాంటి డౌట్ లేననుకుని ఊరికి తీసుకొచ్చి అంతక్రియ కంప్లీట్ చేసిన. నాకు ఒక డౌట్ ఉంది, ఎక్కడన్నా ఉండొచ్చు, బలమైన కారణం ఉంటుందని చెప్పేసి నేను కాలేజీ యజమాని కూడా నేను అడిగితే వాళ్ళ ఇట్లాంటి కారణం ఏం లేదండి, అమ్మాయి చాలా బాగా చదువుకుంటుంది, టాప్ 10లో ఉంది ఆ పిల్ల స్టడీస్ లో అని చెప్పేసి వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. యాజ్ ఎ ప్రిన్సిపల్ ఒక అడ్వైజ్ చేసిండు. ఏమని అంటే, మీరేమన్నా ఫోన్ ఏమైనా చెక్ చేసిరా అంటే, లేదండి అంటే, వెంటనే నేను ఫోన్ చేయమంటే ఫోన్ వెళ్ళి చెక్ చేసి ఒక సస్పియస్ నెంబర్ నాకు కనిపించింది. అదే నెంబర్ మీద నేను కంప్లైంట్ ఇచ్చిన పోలీసు వాళ్ళకు. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ట్రేస్ చేసి ఏం చెప్పారంటే, పలానా పర్సన్ ఒక వంశీ అన్న పిల్ల ఉంది, వాళ్ళు నాగారము మ్యాచ్రూమన్లో ఉంటాడని చెప్పేసి ఆ పిల్లగాడు ఈ వేధింపులకు కారణమైందని చెప్పేసి పోలీసు వాళ్ళు నాకు కూడా చెప్పడం జరిగింది. ఆ అబ్బాయి మీద మళ్ళీ కంప్లైంట్ ఇచ్చిన. అబ్బాయిలు మీరు ఎప్పుడైనా చూసారా? అంటే ఇప్పుడు వంశీ ఫోటో కూడా తెలుస్తుంది. ఎప్పుడైనా మీ ఇంటి పరిసరాల్లో ఉండడం, లేకపోతే గతంలో ఇద్దరు కలిసి చదువుకోవడం, ఏదైనా స్కూల్లో కాలేజ్ పరిసరాల్లో తిరుగుతుండడం ఇట్లా? లేదండి, నేను ఎప్పుడు చూడలే అబ్బాయిని, నేను ఎక్కడ చూడలేదండి. ఎప్పుడు కూడా మా అమ్మాయి మాతో షేర్ కూడా చేసుకోలేదు ఆ విషయం. ఇట్లా 10% ఇట్లా చేస్తున్నాను కూడా మాతో ఎప్పుడు చెప్పలేదు. ఇంట్లో ఇద్దరు లేరు, పాపతో పాటు పాప చెల్లి ఉంది. చెల్లితో ఏమైనా చెప్పిందా చివరగా ఆ టైంలో నేను ఇలా చనిపోవాలనుకుంటున్నానో, లేకపోతే ఆ రోజు మొత్తం డల్ గా ఉండడం, లేకపోతే చనిపోవడానికి కొన్ని రోజుల ముందు పాప మానసికంగా ఏమన్నా అధైర్యపడి ఎక్కువగా కలుపుగోలుగా లేకపోవడం అట్లా ఏమైనా గమనించారా? అట్లాంటిది ఏం లేదండి. తను బాగా చదువుకుంటది, రాత్రి 2 వరకు కూడా చదువుకుంటది అమ్మాయి. నీటు రాస్తుంది, బైపీసీ కూడా ప్రిపేర్ అవుతుంది. ఎప్పుడు తను అట్లా ఎప్పుడు కనపడలేదు నాకు వాస్తవానికి. మా అమ్మాయిని కూడా ఎంక్వైరీ చేసిన, బాబు చిన్న అమ్మాయి కూడా ఉంటారు, వాళ్ళని అడిగి నేను ఏమన్నా చెప్పిందంటే లేదు డాడీ అని చెప్పారు. వీళ్ళు కూడా మాకేం చెప్పలేదు అని చెప్పారు. ఇప్పుడు పోలీసులు ఏం చెప్తారు? మీరు ఫిర్యాదు చేశారు, వాళ్ళు మళ్ళీ మీ సొంత ఊరికి వచ్చి రీపోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. ఆ తర్వాత ఏమన్నా చెప్పారా? ఇంకా ఏం చెప్పలేదండి. నాకు ఇందాక ఎస్ఐ ఫోన్ చేసిండు, పైడు నాయుడు అని. ఒక 2 సంతకాలు బ్యాలెన్స్ ఉన్నాయి, సంతకాలు పెట్టిస్తే నేను రిమాండ్ పంపిస్తా అని చెప్పిండు. అదుపులోకి తీసుకున్నారని చెప్పిండు, రిమాండ్ కి పంపిస్తాం, 2 సంతకాలు కావాలని చెప్పిండు. వంశీ అనే యువకుడు ప్రస్తుతం మైలార్దేవిపల్లి పోలీసుల అదుపులో ఉన్నాడు. వంశీ కాల్ లిస్ట్ కూడా ఎంక్వైరీ చేస్తే తరచూ ఈ మైనర్ బాలికకు కాల్ చేసినట్లుగా తెలుస్తుంది. దాదాపు 3 నెలలుగా ఉన్నటువంటి కాల్ డేటా మొత్తాన్ని తీశారు. సో వంశీ వేధింపుల కారణంగానే ఈరోజు ఈ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. ఫర్దర్ గా ఎంక్వైరీ కూడా జరగబోతోంది. రిమాండ్ కు కూడా తరలించారు మైలార్దేవ్పల్లి పోలీసులు. ముందుగా వెంటనే అంత్యక్రియలు నిర్వహించినప్పటికీ తండ్రికి ఉన్నటువంటి ఒక బలమైన అనుమానమే ఈరోజు నిజమైంది. ఎందుకంటే తన కూతురు చావుకు వెనక ఉన్నటువంటి కారణాలు ఏవి తెలుసుకోవాలి అనుకున్నటువంటి తండ్రి మళ్ళీ ఫిర్యాదు చేయడంతో సొంత ఊర్లో అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత కూడా పోలీసులు ఇక్కడికి చేరుకొని మళ్ళీ రీపోస్ట్ మార్టం నిర్వహించారు. ఆ తర్వాత కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. కాల్ డేటా ఆధారంగా ప్రస్తుతానికైతే వంశీని అదుపులోకి తీసుకున్నారు. సో వంశీ ఎంతకాలం నుంచి వేధిస్తున్నాడు, లేకపోతే ఎలాంటి వేధింపులకు పాల్పడ్డాడు, ప్రేమ పేరుతో వేధించాడా, లేకపోతే పెళ్లి పేరుతో వేధించాడా అనే వివరాలు అయితే ఇంకా తెలియాల్సి. కెమెరామెన్ రాకేష్ తో రవికుమార్, NTV, చేగూరు నుంచి.